స్టార్ట్ చేద్దామా? ఆ? అందరికీ నమస్కారం అండి. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాం. ఓ- ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం త్వత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మశ్రీగురుపర్యంతాం వందే గురుపరంపరాం. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దీపక్ గారు, ఐ ఆడిబుల్? యా, ఎస్ అండి, ఎస్ వినబడుతోంది. అండి. ఓకే. యా, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివసూత్ర ఈ జ్ఞాన చర్చకి అందరికీ స్వాగతం. స్వాగతం. ఆ, నిన్న మనం కొన్ని సూత్రాలు చర్చించాం. ఇది శక్తి చక్ర సంధానే విశ్వ సంహార, అదొక సూత్రాన్ని మనం చర్చించాం. తర్వాత జాగ్రత్ స్వప్న సుషుప్తి భేదే తురీయ భోగ సంభవ, ఇదొక సూత్రాన్ని నిన్న చర్చించాం. అంటే సమాధి, ధ్యానములో చాలా ఉత్తుంగమైన స్థితి ఉంది కదా సమాధి. దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి, స్వప్నావస్థ ఏమిటి, సుషుప్తి, మూడిటికి భేదము తెలుసుకోవాలి. ఇది నిన్న అప్పుడు తురీయం అనేది సమాధి అంటే లోతైన ధ్యాన స్థితిని, దాన్ని మనం ఆ భోగాన్ని మనం అనుభవించగలము. అది సంభవం కలుగుతుంది, అది అవుతుంది. తురీయ భోగ సంభవ అది. అందుకే భేద జ్ఞానం గురించి తెలుసుకుందాం ఫస్ట్. అది గురుగారు చెప్తున్నారు. ఏంటి, శరీరానికి ఇప్పుడు వస్త్రం ధరించి ఉన్నాం, వస్త్రానికి శరీరానికి, శరీరానికి శ్వాసకి, శ్వాసకి మనస్సుకు, మనస్సుకి బుద్ధికి, ఇలా దీని మధ్యలో ఉండే భేదాన్ని తెలుసుకోవడం. జాగ్రత్త అవస్థ అంటే ఏం చెప్తారు గురువుగారు? కళ్ళు తెరిచినా కూడా మనం జాగ్రత్త అవస్థలో లేదు, అంటే భూతకాలమో లేకపోతే భవిష్యత్తులో మనం ఎక్కడో పోగొట్టిపోయాం మనం. అందుకు గురుగారు ఏం చెప్తారంటే, ఏ మనస్సు వర్తమాన క్షణంలో ఉంటుందో అదే నిజమైన జాగ్రత్త అవస్థ. అందుకే నెక్స్ట్ సూత్రం వచ్చి జ్ఞానం జాగృత. జ్ఞానం ఎప్పుడు జాగృతమవుతుందంటే మనస్సు ఈ క్షణంలో. మనం 2 రకాల స్వప్నావస్థ ఉంది మనకు. కళ్ళు మూసి నిద్రపోయేటప్పుడు ఒక స్వప్నావస్థ, కళ్ళు తెరిచినప్పుడు కూడా స్వప్నావస్థలోనే ఉన్నాం మనము. ఇది చెప్తున్నారు గురువుగారు. అర్థమవుతుంది కదా? జ్ఞానం జాగృత. స్వప్నంలో జరిగేది ఏమిటి? అన్ని వికల్పాలే. ఇప్పుడు మనస్సు ఏదైనా మంచి చేయాలి 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 అని సంకల్పం చేసుకుంటుంది. వికల్పం ఏం చేస్తుంది? ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు, దానిపైన డౌట్ పడుతూ ఉంటుంది. అంటే మనసులో ఉండే శక్తిని అంతా లాగేస్తుంది వికల్పాలు. అది నిన్ను చెప్తున్న గురువుగారు. అర్థమవుతుంది కదా? అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తి భేదే తురీయ భోగ సంభవ, ఇది మూడు. ఒక ఇది మనకు ధ్యానంలో మనకి అనుభవం కలుగుతుంది. కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు చూడండి, లోతైన ధ్యానంలో చుట్టూ ఏమేమి జరుగుతుందో అవన్నీ జరుగుతోంది. ఇది జాగ్రత్త అవస్థ. అదన్నీ తెలుస్తోంది, చుట్టూ జరిగేదన్నీ. లోతైన విశ్రాంతి కలుగుతోంది, ఇది సుషుప్తి. తర్వాత ఆలోచనలు కూడా పోతున్నాయి, తర్వాత భావోద్వేగాలు వచ్చిపోతున్నాయి, ఇది స్వప్నావస్థ. ఈ మూడు ధ్యానంలో జరుగుతుంది. దీనికి అతీతమైనది కూడా ఇంకా ఆ స్థితిలో మనకు లోతైన విశ్రాంతి కలుగుతుంది కదా, ఇది తురీయావస్థ. ఇది మూడు జరుగుతుంది కదా, ఈ భేదం మనకు తెలుస్తుంటుంది ధ్యానంలో. అందుకే ఈ మూడిటి భేదము తెలుసుకోవాలి. తర్వాత మనం చూసిన సూత్రం అవివేకో సౌషుప్తి మాయ.
గాఢ నిద్రలో జ్ఞానమేం ఉండదు. అక్కడ అవివేకం అంతే, వివేకం అనేది ఏం లేదు. అలాగే జాగ్రత్త అవస్థ, మనం అనుకునే జాగ్రత్త అవస్థలో అవివేకం అంటే ఎవరో మన గురించి ఏమో అనుకుంటున్నారు, ఈ ప్రపంచం నా గురించి ఏమో అనుకుంటున్నారో అని కల్పించుకోవడం, ఇది అవివేకం కదా. అది గురుగారు చెప్తున్నారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. ఓకే. సో ఇది మాయ. ఇది ఇది అంత మాయ అంటే ఏమిటి? అంత మారుతోంది, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఇది తెలుసుకునేది ఆ క్షణంలో మాయ అనేది పోతుంది. అర్థమవుతుంది కదా. ఇది ఇన్ని సూత్రాలు నేను చూసాం. ఆ తర్వాత ఇంకా ఒక సూత్రం ముందుకెళ్ళాం మనం. త్రితయ భోక్త వీరేశ. త్రితయ భోక్త వీరేశ అంటే ఇప్పుడు జీవితం అనేది ఒక జటిలమైన ఒక యాత్ర. జీవితం అనేది చాలా కఠినమైన యాత్ర జీవితం. అటువంటి పరిస్థితిలో 100 సార్లు ఓడిపోతాం. ఎప్పుడో ఒకసారి గెలుస్తాం, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. గురుగారు ఏం చెప్తారంటే గెలిచే ఒక కోరికని, ఆశను వదలొద్దు, ధైర్యంగా ఉండు. ఓకే. ఓడిపోవడానికి తయారుగా ఉంటే, ఓటమిని ఒప్పుకోవడానికి తయారుగా ఉంటే వాణ్ణి నిజమైన వీరుడైన వ్యక్తి. చాలా మంది ఓటమిని ఒప్పుకోవడానికి తయారుగా లేదు. ఇది నిన్న ఈ ఈ ఇక్కడికి వచ్చి ఆగిపోయాం. నిన్న కాస్త ఇష్యూ వచ్చిందని, అంటే ఇంటర్నెట్ ఇష్యూ వచ్చిందని. సో ఇక్కడి నుంచి ముందుకెళ్దాం మనం. ఎవరు ఓటమిని ఒప్పుకోవడానికి ఆ, రెడీగా లేదో వాడే గెలుస్తాడని అనుకుంటాం మనం. గురుగారు ఏం చెప్తున్నారంటే ఆయన ఇంకో డైమెన్షన్ తీసుకెళ్తారు మనల్ని. మనం గురుగారు ఎప్పుడు ఇంకొక కొత్త రకంగా మనల్ని తీసుకెళ్తారు కదా. ఆయన ఏం చెప్తున్నా అంటే ఎవడు ఓటమిని ఒప్పుకుంటాడో వాడు లోపల నుంచి శాంతమవుతాడు. ఎవడు ఓటమిని ఒప్పుకోడో లోపల నుంచి ఉడుకుతూ ఉంటాడు. లోపల అగ్ని, ఓటమి వచ్చేసింది వచ్చేసింది దాన్ని స్వీకరించి ఉంటే అప్పుడేమవుతుందంటే లోపల డిస్టర్బ్ అయి ఉంటాడు అతను. ద్వేషం నుంచి లోపల నుంచి బాగా కుదిపేస్తున్నది. ఎవరి బుద్ధి మనస్సు ఉడుకుతూ ఉందో, అగ్గిలో బాగా కాలిపోయిందో లోపల నుంచి, అతనికి గెలుపు అనేది సాధ్యం కాదు. అకస్మాత్తుగా గెలిస్తే అది గెలుపులాగా ఉండదు. అందుకే గురుగారు ఏం చెప్తారంటే ఇప్పటిదాకా జీవితంలో ఏమేమి ఓటమి వచ్చిందో దాన్ని ధైర్యంగా స్వీకరించు. అలా స్వీకరిస్తే అప్పుడు మనస్సు శాంతమవుతుంది. ఎప్పుడు శాంతమైన మనస్సులో ధైర్యము కలుగుతుంది. అశాంతమైన మనసులో ఎప్పుడు ధైర్యం రావడానికి సాధ్యమే లేదు. అందుకే చెప్తున్నారు గురుగారు, త్రితయ భోక్త వీరేశ. మనం భోగాన్ని అనుభవించేది లేదు, యోగాన్ని అనుభవించాం. ఏమి ఇలా చెప్తున్నారు అంటే గురుగారు చెప్తున్నారు దానికి ఏమంటున్నారు అంటే ఒక చిన్న పాప చేతిలో ఒక లాలీపాప్ ఇచ్చి చూడండి, ఎంత అనుభవిస్తుందో ఆ పాప. చిన్న ఆ శిశువు 100% అప్పుడు 4-5 సార్లు పేరు పెట్టి పిలవండి, ఉలకదు పలుకదు. అంత 100% ఆ లాలీపాప్ తినే దాంట్లోనే మునిగిపోతుంది. అంత అనుభవిస్తూ ఉంటుంది భోగం. అది నిజమైన భోగం. అలాగే ఆ ఆ వయసులో ఒక సంవత్సరం 2 సంవత్సరంలో ఒక చిన్న పాట పాడే అమ్మమ్మ తొడపైన పడుకో ఉంటుంది. ఆమె తొడను ఇలా ఇలా షేక్ చేస్తూ ఏదో ఒక పాట పాడితే ఆ పాటను కూడా ఆనందంగా నిద్రపోతుంది. అలాగే ఆ మొహంలో చూడండి, ఆ నిద్రపోయి లేచినటువంటి ఒక కళ ఉంటుంది మొహంలో. మనము గంటల తరబడి నిద్రపోతున్నాం, ఏదైనా కళ ఉందే మొహంలో? నిద్రని అనుభవించామా? ఆ? జీవితంలో దేన్నైనా భోగించేది కూడా తెలియదు మనకు. అది చెప్తున్నారు గురుగారు. యోగాన్ని వదిలేయండి, భోగించేది కూడా తెలియదు మనకు. ఆ? చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో స్టార్టింగ్లో కొద్దిగా మొహంలో కాస్త కళ ఉంటుంది. పోతూ పోతూ ఆ మొహంలో అంతా గాలి తీసేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఓం నమ శివాయ అందుకే గురువుగారు భోగములో తృప్తి కలిగి ఉంటే ప్రపంచములో ఇన్ని హింసలు జరిగేదా, ఇన్ని అత్యాచారాలు జరిగేదా భోగంలో తృప్తి కలిగి ఉంటే? ఉం? చాలా మంది చూడండి భోగంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళ మొహాలు చూస్తే చాలా తృప్తిగా ఉన్నారా, చాలా ఆనందంగా ఉన్నారా? ఆ మొహంలో ఏదైనా కళ ఉందా? ఆ? పోతే పని యోగిలు ఉన్నారు చాలా మంది, మా రాజకీయ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మొహంలో ప్రసన్నత ఉందా?
లెక్కలేంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఆ? తృప్తి ఉంది వాళ్ళ దగ్గర. పదవి ఉంది, అయినా తృప్తి ఉంది మొహంలో. ఆ? చాలా మంది మహాత్ములు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. పదవి ఒక్క లాలస, డబ్బు ఇంకా ఉండాలి ఉండాలి ఉండాలి, ఎంత గడించి ఉన్నారు. ఒక 5-6 తరాలకైనంత డబ్బు పెట్టుకున్నా ఇంకా గడించాలని ఒక లోపల లోపం. కొంతమంది మహాత్ములు ఎక్కువ మంది శిష్యుల్ని చేసుకోవాలి, వాళ్ళంతా పోగు చేసుకోవాలి, ఆ పిచ్చిలో కొంతమంది తిరుగుతున్నారు. ఈ లోభం యొక్క అర్థం ఏమిటి? గురుగారు అడుగుతున్నారు. లోభం యొక్క అర్థం ఏమిటంటే సరిగ్గా భోగించలేదు, భోగాన్ని సరిగ్గా అనుభవించలేదు. సరిగ్గా భోజనం చేయవాడికి ఎప్పుడు చేయని వాడికి ఎప్పుడు భోజనం గురించే ఆలోచన. బాగా తినేశాడు అనుకోండి, రావంటి మంచి మంచి హోటళ్ళు ఉన్నా కూడా దాని వైపు చూడు. ఆకలి అయినప్పుడు ఎక్కడ? అంటే సరిగ్గా భోగించలేదు అతను. గురుగారు ఏం చెప్తున్నారంటే ఎవరు ధీరుడైన వ్యక్తి ఎవరు అంటే ఈ 3 అవస్థలు ఉన్నా కదా, త్రితయ భోక్త, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, ఆ తర్వాత సుషుప్తి. ఈ 3 అవస్థల్లో వచ్చేటువంటి భావోద్వేగాలు ఉన్నాయి కదా, దాన్ని ధైర్యంగా భోగించేవాడే వీరుడు. జీవితంలో మోహం వస్తుంది, కాస్త అధ్యాత్మ పథంలో ఉంటే నాకు మోహం రాకూడదు. ఏం చేసేది? వస్తుంది. కోపం వస్తుంది. ఒక్కొక్కసారి మన పైన మనకే తిట్టుకోవాలనిపిస్తుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది. మోహం వస్తుంది, కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. మనిషి అన్నాక కామవాసన కలుగుతుంది. ఓకే, ద్వేషం వస్తుంది. గురుగారు ఏం చెప్తారంటే ఈ భావనలన్నీ రాకుండా ఆపలేము. ఇవన్నీ వస్తాయి జీవితంలో. అవివేకము కూడా వస్తుంది. ఎవడు ఇవన్నీ ధైర్యంగా చూస్తాడో సాక్షిభావముతో, జాగ్రత్త అవస్థలో ఇవన్నీ వస్తాయి కదా. కొంతమంది మనల్ని పొగుడుతారు, కొంతమంది అవమానం చేస్తారు, కొంతమంది తిడతారు, కొంతమంది షాలు వేస్తారు, దండేస్తారు, పొగడతారు, అలాగే క్రిటిసిజం చేస్తారు. ఇవన్నీ జీవితంలో వస్తుంది. మాన అపమానాలు, నిందలు, అపనిందలు ఇవన్నీ వచ్చినప్పుడు తట్టుకుని ధైర్యంగా నిలబడడం జాగ్రత్తావస్థలో. దీన్ని ఎవరు భోగిస్తారో, భోగం అంటే సుఖం ఒకటే కాదు, దుఃఖాన్ని కూడా భోగించడం, దుఃఖాన్ని కూడా అనుభవించడం, దాన్ని ధైర్యంగా తట్టుకుని నిలబడి సాక్షి భావంతో గమనించేవాడే వీరుడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి, నేను భోగించట్లేదు, నా లోపల ఒక శక్తి ఇవన్నీ భోగిస్తోంది. అర్థమవుతుంది కదా. ఇవన్నీ అనుభవించడానికి ధైర్యం కావాలి. ఇంకొకరికి ధైర్యం చెప్తాం. దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, భగవద్గీత శ్లోకాలన్నీ ఇంకొకరికి చెప్తాము. మనకు వచ్చినప్పుడు ఎందుకు చెప్పుకోం మనం? ఇంకొకరికి అందరికీ భగవద్గీత శ్లోకాలన్నీ చెప్తాం మనం. ధైర్యంగా ఉండాలి, కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో నీకు తెలీదా అని చెప్తాం. అయితే మనకు వచ్చినప్పుడు గురుగారు మనతో ఎవరు ఉండరు. గురుగారు అదే చెప్తారు, నువ్వు ఒక్కడే ఉంటావు ఈ ప్రపంచంలో. వచ్చినప్పుడు ధైర్యంగా నడవడం నేర్చుకో. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి మనము. అదే శివసూత్రము. త్రితయ భోక్త వీరేశ. జీవితంలో వచ్చేటువంటి భావోద్వేగాలన్నింటినీ ఎదుర్కొని ఒకసారి చాలా పైకి ఎత్తేస్తారు, ఒకసారి అక్కడి నుంచి కిందికి తోసేస్తారు, ఒకసారి చాలా పొగుడతారు, ఒకసారి నిందిస్తారు. ఇవన్నీ తట్టుకుంటూ సాక్షిభావంతో చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే ధైర్యం నుంచి అప్పుడు ఓపిక అనేది వస్తుంది. ధైర్యం లేని వాడికి ఓపిక అనేది ఉండదు. ఓపిక ఉండదు వాళ్ళకి. 5 నిమిషాలు నేను నిద్రపోయి వస్తానంటారు కొంతమంది. 5 నిమిషాలు నేను నిద్రపోవడానికి అవుతుందా? స్నానానికి ఇలా వెళ్ళి అలా వస్తానంటాడు. శరీరం సగం సగం తడిచి ఉంటుంది. అది స్నానమా? గురువు గారి దగ్గర ఒకడు యువకుడు వచ్చి చెప్పాడంట, గురుజీ నాకు మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పాలని. ఇది చాలా సిల్లిగా అనిపిస్తుంది మీకు. వింటున్నారు అందరూ? ఆర్ విత్ మీ? చాలా సిల్లిగా అనిపిస్తుంది. గురుగారి దగ్గర వచ్చి చెప్పాడంట అతను, గురుజీ నేను స్నానం చేస్తాను, సోప్ వేసుకున్నాను. అట్లీస్ట్ వచ్చి ధైర్యంగా చెప్పాడు కదా అని. కొంతమంది స్నానమే చేయరు. సో త్రితయ భోక్త వీరేశ అంటే ఏమిటి? ధైర్యంగా ఉండడము. జీవితంలో ఏమేం భావోద్వేగాలు వస్తాయో
మనసులో ఏమేం భావోద్వేగాలు వస్తాయో దాన్ని జీర్ణించుకుంటూ సాక్షి భావంతో గమనించుకుంటూ ముందు. ఒక్కొక్కసారి మనల్ని మనం తిట్టుకుంటాం. ఇన్ని ప్రాణాయామాలు చేశాను, ఇన్ని ఆసనాలు చేశాను, ఎన్ని అడ్వాన్స్ కోర్సులు చేశాను నేను, నా మనసు ఇంకా మారలేదు. ఆ? గురుగారు చెప్తారా అంత ఈజీ కాదు. శరీరానికి 50-60 సంవత్సరాలు అయింది, అయితే మనస్సు లక్షల సంవత్సరాలు అయింది. మనస్సు ఎన్నో జన్మల్లో శరీరాలు మార్చుకుంటూ అప్పుడు ప్రతి ఒక్క జన్మలోనూ ఆ ఇంప్రెషన్స్ మనస్సు పైన ముద్రలు పడి ఉన్నాయి. అంత ఈజీగా మనస్సు మారడానికి కష్టం. అందుకే గురుగారు ఓపిక పట్టు. కోపం వచ్చిందా రాని, ఏమవుతుంది, ఏం చేస్తాం, నిన్ను నువ్వు తిట్టుకోకు. ఎంత సత్సంగాలు అటెండ్ చేశాను, నీ మనస్సు నువ్వు పాడు చేసుకోకు. నీ నీ ఒక్క ఏమి శ్మశానంలో నీ గోరి నువ్వే కట్టుకోకు అని చెప్తున్నారు గురువుగారు. నీ తలపై నువ్వే రాయి వేసుకోకు. ఇవన్నీ వస్తాయి జీవితంలో. ధైర్యంగా దాన్ని ఎవరు దీన్ని సాక్షిభావంతో గమనిస్తారో అతనే వీరుడు. తృతీయ భోక్త వీరేశ. జాగ్రత్త అవస్థలో ఇవన్నీ వస్తాయి. ఏది కోపము, క్రోధము, నింద, అపనింద, తర్వాత మన పైన విమర్శలు, అవమానాలు. పాజిటివ్ వస్తే అందరూ తీసుకుంటాం, నెగటివ్ వచ్చినప్పుడు తీసుకోవడం చూడండి జాగ్రత్త అవస్థలో. దాన్ని జీర్ణించుకుని ముందుకు పోతాడే వాడే నిజమైన వీరుడు. ఒక్క జాగ్రత్త అవస్థ కాదు, ధ్యానం చేయడం ప్రారంభిస్తే నిద్రను కూడా సాక్షిభావంతో గమనించేటువంటి ఒక స్థితి వస్తుంది. నిద్రలో పోయేటప్పుడు కొన్ని కళలు జరుగుతుంటాయి, దాన్ని కూడా సాక్షిభావంతో గమనించేటువంటి ఒక శక్తి వస్తుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 స్థితుల్ని సాక్షిభావంతో గమనించుకుంటూ ముందుకు పోవడం. ఇది ఈ మిగిలింది స్వప్నావస్థ, నిద్రావస్థలో సాక్షిభావంతో చూడడం. ఇది నిదానంగా అవుతుంది, అది టైం తీసుకుంటే. నాకు అవ్వట్లేదే, ఇంకా మళ్ళీ దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవడం. నాకు అవ్వట్లేదే, నేను ఈ పాత్రలో సరిగ్గా నడుస్తున్నానో లేదో మనల్ని డౌట్ చేసుకుంటూ ముందుకు పోవడం చూడండి. అది కాదు, అది చెప్తున్నారు గురుగారు. నెక్స్ట్ సూత్రం వచ్చి విస్మయో యోగ భూమిక. చాలా క్రాంతికారి అయిన ఒక సూత్రం ఇది. ఒక ఇల్లు కట్టాలంటే, వినబడుతుందా? ఆర్ యు ఆల్ విత్ మీ? am I ఆడిబుల్? వినబడుతుంది అందరికీ? జై గురుదేవ్. ఒక నిమిషం ఉండండి, ఎందుకంటే వినబడుతుంది కదా అందరికీ? ఓం నమ శివాయ. నెక్స్ట్ సూత్రం వచ్చి విస్మయో యోగ భూమిక. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే దానికి పునాదులు అంటే ఫౌండేషన్ వేయాలి. సో ఒక యోగము కలగాలంటే మన జీవితంలో దానికి ఫౌండేషన్ ఏమిటి? మనం అనుకుంటాం యోగం అంటే, మనం అనుకున్న యోగం కాస్త కొన్ని పర్సెంట్లే మనకు తెలిసి ఉండేది, ఒక 20%. గురుగారు ఇక్కడ దానికి ఇంకో రకంగా చెప్తున్నారు. ఏమంటే యోగం ఎక్కడ మొదలవుతుంది? ఆశ్చర్యం నుంచి మొదలవుతుంది, విస్మయముతో మొదలవుతుంది యోగం అనేది. మళ్ళీ గురుగారు ఒక చిన్న పాప, ఒక 6 నెలల పాప శిశువుని ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఆ పాప ఏం చేస్తుంది? తన చేతుల్నే ఇలా చూసుకుంటూ ఆశ్చర్యంగా చేతి వేళ్లను చూసుకుంటూ ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది. ప్రపంచంలో ఏదో అద్భుతాన్ని చూసినట్టు తన చేతుల్నే చూసుకుంటూ ఆశ్చర్యపడిపోతుంది. సో గురుగారు ఏం చెప్తున్నారంటే, అధ్యాత్మ జ్ఞానముతో విస్మయం కలగలేదంటే, అధ్యాత్మ జ్ఞానముతో ఆశ్చర్యం అనేది కలగలేదంటే ఆ జ్ఞానము 3 కాసులకు ప్రయోజనం లేదని చెప్తుంది. ఆ జ్ఞానం 3 కాసులకు ప్రయోజనం లేదు. ఎప్పుడు అధ్యాత్మ జ్ఞానముతో విస్మయం కలుగుతుందో అది నిజమైన జ్ఞానము. విస్మయం అంటే ఏమిటి? ఆశ్చర్యము. ఆ వయసు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పిల్లలు వచ్చి, నాన్న ఈ చెట్టు ఎందుకు ఇంత పెద్దగా ఉంది, ఆకులు ఎందుకు అలా పచ్చగా ఉన్నాయి, ఆకాశం ఎంత నీలం రంగు ఎలా ఉంది? ఆశ్చర్యమే. ఆ వయసులో అంత ఆశ్చర్యమే. గుర్రానికి ఎందుకు తొండం లేదు? ఆకాశంలో మేఘాలన్నీ పోతున్నాయి కదా, ఎక్కడికి పోతున్నాయి? తల్లిదండ్రులకి ఆన్సరే తెలీదు. పిల్లలకి ఏమనుకుంటారంటే, మా నాన్నకి అంతా తెలుసు, మా బాబాయ్కి అంతా తెలుసు, మా అమ్మకి అంతా తెలుసు అని వాళ్ళు అనుకుంటుంటారు. పాపం వీళ్ళేం చెప్తాం, మనమేం చేస్తాం పిల్లలకి? నా తల తినద్దు నువ్వు, పనికిరాని క్వశ్చన్లన్నీ అడిగి నోరు మూసుకొని వాళ్ళు నోరు మూసేస్తాము.
పిల్లల్లో మనం పుట్టినప్పుడు ఈ విస్మయం అనేది ఉంది. పుట్టినప్పుడు ఈ విస్మయం అనేది ఉంది. అదే నిజమైన యోగం. ఇది ఒక విజ్ఞానికి ఇది ఉంటుంది. ఒక విజ్ఞాని నాకంతా తెలుసు అని చెప్పుకోడు. అన్నీ తెలుసు అని చెప్పుకునేవాడు విజ్ఞాని కాలేడు. ఒక జ్ఞాని కూడా కాలేడు. ఓకే. ఎప్పుడు నాకు ఏమీ తెలీదు అనే స్థితిలో ఉంటాడు చూడండి, వాడు ఇంకా తెలుసుకోవాలనే ఒక కుతూహలం వాడిలో ఉంటుంది. అది నిజమైన జ్ఞానము. ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో ఈ ట్రబుల్ మేకర్స్ ఎవరు అని చెప్తున్నారు. అంతా తెలిసిన వాడు సైలెంట్గా ఉంటాడు. ఏమీ తెలియని వాడు కూడా సైలెంట్గా ఉంటాడు. సగం సగం తెలిసిన వాళ్ళే అందరికీ గెలికేస్తారు ఒక తట్టు నుంచి. అర్థమవుతుంది కదా. సగం సగం తెలిసిన వాళ్ళే అంతా తనకు తెలుసు అని వ్యవహరిస్తూ ఉంటారు ప్రపంచంలో. ఇది అంటే విస్మయమే యోగం చేయాలంటే దానికి ఒక భూమిక, అంటే ఫౌండేషన్, యూనో, అస్టానిష్మెంట్. గురుగారు అది చెప్తారు. ఓకే. సో ఒక ఏదో ఒక చెట్లో ఆకు చూసామంటే, ఏమండి ఆకు ఎలా ఉందిలేండి, ఏదో ఒక పువ్వు చూస్తే ఏముందిలేండి ఏముంది అంటే, మరణం వచ్చేసింది ఆల్రెడీ మనసుకు. ప్రతి ఒక్కటిని కొత్త దృష్టితో చూడడము యోగం అంటే. అది గురుగారు అదే చెప్తున్నారు, విస్మయంతో చూడడము. రూమ్లో కూర్చుని ప్రాణాయామం చేస్తాం లేదని కాదు, భస్త్రికా చేసి ఆసనాలు చేసేస్తే దాన్ని యోగా అనుకుంటున్నాము, అది యోగా క్లాస్ అనుకుంటున్నాము. ఆసనం చేసేదాని నుంచి శరీర శుద్ధి కలుగుతుంది, శరీరం బలిష్టమవుతుంది. రోగం. ఈ మాటలన్నీ నావి కావు, దయచేసి తప్పుగా అర్థకోకండి. ఇవన్నీ గురువుగారు శివసూత్రంలో చెప్పారు. నేను యథాతథంగా మీకు చెప్తున్నాను. ఓం నమః శివాయ. అర్థమవుతుంది కదా. ఆ? శరీరం బలిష్టమవుతుంది, రోగ నివారణ కలుగుతుంది. ఓకే. ఇది ఇంతే యోగా కాదు. విస్మయం లేనిదే యోగము కాదు. ఓకే. సూర్యాస్తం అవుతుంది, ఏదో సూర్యుడు అతను డ్యూటీ చేస్తున్నాడు కదా అని చూడడం కాదు. సూర్యుడు పుడుతున్నాడు పొద్దున్నే, ఏదో ఇంక సూర్యుడు కాకుండా ఎవరు పుడతాడండి అలా. ఓకే. అలా కాదు. సూ దాన్ని విస్మయంతో చూడడం ప్రతిరోజు. గురుగారు చెప్తారు, ఈ శరీరాన్నే చూడండి. ఈ శరీరంలో ఎన్ని జరిగిపోతున్నాయి, ఎన్ని క్రియలు జరిగిపోతున్నాయి శరీరంలో. ఈ శరీరం రచనాక్రమాన్ని చూడండి. విస్మయం కలగట్లేదా? అలా కలగట్లేదు అంటే ఓం నమ శివ. విస్మయో యోగ. ఇంతకుముందు హ్యాపీనెస్ ప్రోగ్రాంలో అది ఉండేది. రిమూవ్ ద బెండ్ ఇన్ ద క్వశ్చన్ లీడ్స్ టువర్డ్స్ మిజరీ. రిమూవ్ ద బెండ్ ఇన్ ద క్వశ్చన్, దట్ బికమ్స్ అస్టానిష్మెంట్. అస్టానిష్మెంట్ విల్ బ్రింగ్ టు ద ప్రజెంట్ మూమెంట్. ప్రశ్నలు మనల్ని భూతకాలము లేకపోతే భవిష్యత్తుకి మనల్ని తీసుకెళ్తుంది. ఆశ్చర్యం అనేది మనస్సును వర్తమాన క్షణంలోకి తీసుకొచ్చి నిలుపుతుంది. ఇంతకు ముందు ఉండేది అది కదా. సో ఆశ్చర్యం అనేది చిన్న పిల్లలు ఒక చిన్న అదేది సీతాకోక చిలక, అది కనబడితే చాలు దాని వెంట పరిగెత్తుకుంటూ పోతారు వాళ్ళు, చేస్తారు వాళ్ళు. ప్రపంచంలో రకరకాలైన వస్తువులు, ప్రాణులు, జంతువులు, క్రిమికీటకాలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని విస్మయంతో చూడట్లేదా? ప్రపంచాన్ని లోతుగా చూడండి. ఎప్పుడు ధ్యానము చేస్తామో అప్పుడు ప్రపంచం చాలా లోతుగా కనబడుతుంది. ఇక్కడ గురుగారు 3 రకాలైన తెలుసుకునే దాని గురించి చెప్పారు. నాకు అన్నీ తెలుసు, అది ఒక స్థితి. నాకేమీ తెలీదు, అది ఇంకోటి స్థితి. ఇంకొకటి ఉంది, అది నేను తెలుసుకోలేను. చాలా అజ్ఞేయం అనేది. నాకు తెలీదు అనేది అజ్ఞాతం. ఇంకొకటి, నాకు ఇది తెలుసుకోవడానికి చాలా కష్టం. ఈ సృష్టిని తెలుసుకోగలమా మనము? సృష్టిలో ఉన్న రహస్యాన్ని అంత ఈజీనా? కాదు. నాకు దాని గురించి నాకేం తెలియదు. ఓకే. సో గురుగారు విస్మయో యోగ భూమిక. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక తాజ్మహల్ దగ్గరికి వెళ్తే గురుగారు ఈ ఎగ్జాంపుల్ గురుగారు చెప్తున్నారు. తాజ్మహల్ దగ్గరికి వెళ్తే చాలా బాగుందండి, అక్కడ పల్లీలు అమ్ముతున్నాడు, ఎవరన్నా పల్లీలు అమ్మి వాడిని చూడండి. అక్కడ పోయి పల్లీలు కొనుక్కుని ఇట్లా చూసి ఎంతమంది వస్తారు ఇక్కడికి, నీకు బిజినెస్ బాగా అవుతుందో, వాడితో వ్యవహారం మొదలెడతారు. కంటి ముందు ఏదో ఒక అద్భుతం ఉంటే దాన్ని వదిలేస్తారు. ఓకే. వాడితో వ్యవహారం మొదలెట్టడం. బీచ్కి వెళ్తే అక్కడ పానీపూరి వాడు ఉంటే వాడి దగ్గర పోయి, పిల్లలు ఏం చేస్తారో అలా చేయరు. బీచ్లోకి వెళ్ళి
చిన్న చిన్న గులకరాళ్ళు అవి ఇవి అన్నీ ఏరుకుంటారు. అర్థమవుతుంది కదా. అవే వాళ్ళకు వెండి బంగారం లాగా పిల్లలకి. సో గురుగారు చెప్పు, మన పరిస్థితి ఇలా అయిపోయింది. ఈ ప్రపంచంలో ఎంత వైవిధ్యత ఉందో మనల్ని ఆ ఆశ్చర్యపరచడానికి, మనం ఆశ్చర్యం పడట్లేదు అంటే భగవంతుడు ఫెయిల్ అయిపోయాడు ఈ సృష్టిని చేసి అని చెప్తున్నారు గురుగారు. ఇంత అద్భుతమైన సృష్టిని మన ముందు నిలిపి భగవంతుడు ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఈ ఒక్క జీవితం చాలదు ఇక్కడ ఉన్న కొత్తదనాన్ని అనుభవించడానికి. అదే యోగము. ఏం చేస్తుంది? ఆశ్చర్యంగా చూసినప్పుడు మనస్సు స్తంభించిపోతుంది, ఈ క్షణంలో నిలిచిపోతుంది. వర్తమాన క్షణానికి మనము వయసు అవుతూ 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 ఆశ్చర్యం అనేది పోతుంది మన జీవితం. ఏముందండి, ఇంకేం పోవడమే. ఆల్రెడీ ఇంకా ఉంటుంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల, అప్పుడే చచ్చిపోయాం మనం. ఇంకేముందండి, ఇంక పోవడమే అని రెడీ అయిపోయినట్టు. ఓకే, ఇది విస్మయం జాగ్రత్తం చేసుకోవడం. విస్మయో యోగ భూమిక. విస్మయం, ఆశ్చర్యం నుంచి మనస్సు యోగారూఢమవుతుంది. అది చెప్తున్నారు గురుగారు ఈ సూత్రం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ముందుకెళ్దాం. నెక్స్ట్ వచ్చి సబ్జెక్టు ఆంతర్యములో విశ్రాంతి. వింటున్నారా అందరూ? ఆర్ యు ఆల్ విత్ మీ? యా, ఎక్కువైపోతుందా? ఇంకొక కాసేపు మాట్లాడచ్చు కదా. ఆ? ఓం నమ శివాయ. ఇంకొక 10-15 మినిట్స్ ఐ విల్ ఫినిష్. ఓకే. ఒక బలహీనమైన వ్యక్తి ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని అనుభవించడానికి కుదరదు. జీవనంలో ఉత్సాహము, ఆనందము, సంతోషము ఇవన్నీ అనుభవించాలంటే శక్తి ఉండాలి. మన లోపల శక్తి ఉండాలి. అందుకే ముందు నెక్స్ట్ సూత్రం ఏం చెప్తున్నారంటే గురువుగారు, స్వపదం శక్తి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ శక్తి సంపాదన కోసమే దాని వెనకాల పడ్డారు అందరూ, సంపాదించడానికి. ఓకే, సో బాగా సంపాదిస్తే శక్తి వస్తుంది. సో డబ్బు సంపాదిస్తే శక్తి వస్తుంది, ఆరోగ్యం సంపాదిస్తే అంటే ఏమి, ఆ శక్తి కోసమే అందరూ పనిచేస్తున్నాం మనం అందరూ. అంతెందుకు, ఇప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు అనుకోండి. గెస్ట్ వస్తే వాళ్ళిద్దరు, పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ చిన్న పిల్లలకి అటెన్షన్ ఇవ్వరు. అటెన్షన్ కూడా ఒక శక్తి. ఇంకోరిని గుర్తించడం, అటెన్షన్ ఉంచుకోండి, అది కూడా ఒక శక్తి. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అప్పుడు దాకా అలా కూర్చొని ఏదో ఆట ఆడుకుంటూ ఉంటారు. ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు నాన్న నాన్న ఈ బొమ్మ గీసాను చూడు అని చూపిస్తారు. అప్పుడు ఎత్తుకొచ్చి, అప్పటిదాకా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ వాళ్ళ దృష్టి తమ వైపు తిప్పుకోవాలని. నేను ఈ హోంవర్క్ చేయించాను చూడు, ఇది చేశాను చూడు. ఇంట్లో ఉండే ఆట ఆడుకునే ఆ బొమ్మలన్నీ ఉన్నాయి చూడండి, అప్పుడు తీసుకొచ్చి ఈ బొమ్మ చూడండి అన్న. వాళ్ళకేమే, మమ్మల్ని ఎవరన్నా గుర్తించాలి, గమనించాలి. ఈ గమనించే దాని నుంచి ఏమొస్తుంది? అది కూడా శక్తి. జీవితంలో శక్తి లేకపోతే దేన్ని అనుభవించడానికి సాధ్యం లేదు, దేన్ని భోగించడానికి సాధ్యం లేదు. అది చెప్తున్నారు. జీర్ణశక్తి బాగుంటేనే కదా మనం ఏమన్నా తినడం. జీర్ణశక్తి లేని వాడికి వాని ముందు ఎన్ని రకాల పళ్ళెంలో రకరకాలైన తినుబండరాలు పెడితే వాడు ఇలా చూసి అలా సైలెంట్గా కూర్చుంటాడు. ఏమండి అంటే, లేదండి జీర్ణం లేదండి. జీర్ణశక్తి ఉండేవాడు చూడండి, వెతుక్కుంటూ పోతాడు. అక్కడ వడలు బాగా చేస్తాడు, ఇక్కడ దోశలు బాగా చేస్తారు. రాత్రి 12 గంటల్లో అక్కడ పోయి వీడియో వేరే చేస్తాడు, రీల్స్ వేరే చేస్తారు. అక్కడికి వెళ్ళి అంటే ఏమి, వెతుక్కుంటూ పోయి, అంటే జీర్ణశక్తి బాగుంది. బాగా నిద్రపోయేవాడిని స్వర్గానికి తీసుకెళ్ళినా కూడా అక్కడ కూడా నిద్రపోతూ ఉంటాడు. ఎందుకు నిద్రపోతాడు? నిద్రపోయేదాని నుంచి శక్తి దొరుకుతుంది. సో శక్తి ఎక్కడుంది? గురుగారు చెప్తున్నారు. ఎప్పుడు దొరుకుతుంది శక్తి అని గురుగారు చెప్తాడు. ఏమని చెప్తున్నారంటే ఆయన, నీ లోపల నువ్వు లోతుగా విశ్రమించు, శక్తిని కూడగట్టుకో. శక్తి ఎక్కడా లేదు, నువ్వే శక్తి. నీ కేంద్రమే శక్తి. స్వపదం శక్తి. నీ కేంద్రమే శక్తి. ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసి లేచి చూడండి, మనస్సు శక్తితో నిండిపోతుంది. అలాగే సుదర్శన క్రియ చేసిన తర్వాత మనస్సు నిండిపోతుంది అలాగే శక్తికి. అలా ఉంటుంది పని, సాధన ఒక. ఓకే, మనం ఎప్పుడు ఇంకొకరు నన్ను గమనిస్తున్నారా లేదా, ఇంకొకరు మన మన వైపు వాళ్ళ అటెన్షన్ తిప్పుకోవడం. అందుకు గురుగారు ఏం చెప్తారంటే,
ఇంకోరు అటెన్షన్ నీ పైన తిప్పుకునేదానికన్నా నీ అటెన్షన్ నీ పైన పెట్టుకో అని చెప్తున్నారు గురుగారు. మన అటెన్షన్ మన వైపు పెట్టుకుందాము, అప్పుడు ఆ శక్తి అనేది మన లోపల ఉన్న శక్తిని మనం అనుభవించవచ్చు. ఏ శక్తి కోసం పరిగెడుతున్నావో ఆ శక్తి నీ లోపలే ఉంది. ఇది గురుగారు చెప్తున్నారు. దీనికి ఒక కథ చెప్తారు. ఏమంటే, ఓ బిచ్చగాడు ఒక చక్రవర్తిని చూడడానికి వస్తాడు. బట్టలన్నీ చినిగిపోయినాయి. అయితే ఆ బిచ్చగాడు నడిచే స్టైల్ చూస్తే మహారాజులాగా నడుస్తున్నాడు. మహారాజులాగా నడుచుకుంటూ వస్తున్నాడు. రాజభవనంలోకి ప్రవేశించాడు. అక్కడ ద్వారపాలకుడు ఏం చేశాడంటే, ఎక్కడ పోతున్నావు అని అడిగాడు. నేను ఈ ధర్మసత్రానికి వచ్చానని చెప్పాడు. వింటున్నారా? నేను ధర్మసత్రానికి వచ్చాను అని చెప్పాడు. బిచ్చగాడు ఏమన్నాడంటే, ఇది ఇది రాజభవంతి కదా, రాజభవనం ఇది, నువ్వేం ధర్మసత్రం అంటున్నాడు. సరే, నన్ను ఆ చక్రవర్తి దగ్గర తీసుకెళ్ళాడు. సరే, అతని అతని హైట్, ఒడ్డు, పొడుగు, అతను ఒక మహారాజులాగా అతను ఉండడం చూసి చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ మొహంలో ఒక తేజస్సు, నడిచేటువంటి సింహంలాగా నడుస్తున్నాడు. బిచ్చగాడైనా అతను ఓకే, ఆ ఒక హుందాతనం. చక్రవర్తి కూడా కాస్త లోపల అతనికి ఇతన్ని చూసి లోపల నుంచి ఒక రకంగా అనిపించింది. ఎవడీడు ఇలా ఉన్నాడని. బిచ్చగాడే అయితే చూస్తే అతనికి, అప్పుడు చక్రవర్తి అడుగుతాడు బిచ్చగాడిని, ఏమి మా రాజభవనాన్ని నువ్వు ధర్మసత్రం అంటున్నావే, మా రాజభవంతికి నువ్వు అవమానం చేస్తున్నావు అంటాడు. అప్పుడు బిచ్చగాడు చెప్తాడు, నాయన ఇక్కడ రావడం కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా వచ్చానన్నాడు. అప్పుడు ఇంకొకరు ఎవరో కూర్చున్నారు ఇక్కడ అన్నాడు. అప్పుడు అవునవును, నువ్వు చెప్పేది కరెక్ట్, చక్రవర్తి అన్నాడు, ఆయన మా తాతగారు అన్నాడు. తర్వాత ఇంకోసారి వచ్చానన్నాడు. ఎవరు, ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు వెనక్కి వచ్చానన్నాడు. అప్పుడు ఇంకో వేరే అతను కూర్చున్నాడు, మా నాన్నగారు. అంటే ఈ సీట్లో ఎంతో మంది కూర్చుని పోతున్నారు. ఓకే, నిన్ను చక్రవర్తిని ఎలా పిలవను నేను చెప్పు. ఈ సీటు శాశ్వతం కాదు, నువ్వు ఆ సీట్లో శక్తిని చూస్తున్నావు, ఆ సీట్లో కూర్చుంటే శక్తి వస్తుందని అనుకుంటున్నావు. అందుకే నేనేం చెప్తున్నానంటే, సీట్లో శక్తి లేదు, నీ లోపల ఉంది శక్తి, చూసుకొని చెప్తున్నాను. ఇంకా ధర్మసత్రం కాక ఏంటి, ప్రతి 20-30 సంవత్సరాలకు ఇంకోటి వచ్చి కూర్చుంటాను ఈ సీట్లో అని చెప్తున్నారు గురువు. అది సో ఈ పృథ్వీ, ఈ ప్రపంచమే ఒక ధర్మసత్రము. ఇక్కడ ఎవడో సదాకాలం ఇక్కడ లేడు, అందుకే నేను దీన్ని ధర్మసత్రం అని పిలిచాను అని చెప్తాడు. ఇది విన్న తర్వాత చక్రవర్తికి తలలోపల ఒక పెద్ద బ్లాస్ట్ లాగా అనిపించింది. ఆ బిచ్చగాడు కాళ్ళకు పడ్డాడు. నువ్వు నా కళ్ళు తెరిపించావు అని చెప్పి ఓం నమః శివాయ. వాడు నెక్స్ట్ రెక్లూజ్కి వెళ్ళిపోయాడు. ప్యాలెస్ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే శక్తి ఎక్కడో దొరుకుతుంది అని అనుకుంటున్నాం మనం. నేను చాలా బలిష్ఠుడు కావాలి అని అనుకుంటున్నాము, అప్పుడు దాని వెనకాల పడతాం. మహత్వాకాంక్ష, కోరికలు. ఓ ఇది 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 పొందితే నేను శక్తివంతుడవుతాను, అది పొందితే శక్తివంతుడవుతాను. ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారంటే, మనల్ని బలహీనం చేసేటువంటిది మన కోరికలు, అది మనల్ని బికారిగా మారుస్తుంది. నిజమైన శక్తి మన కేంద్రంలో ఉన్నది, స్వపదం శక్తి. అర్థమవుతుంది కదా? అందుకు అసలు ఒక దేవస్థానానికి వెళితే దేవస్థానం గోపురం పైన విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ద్వారపాలకుడు కూడా విష్ణుమూర్తిలాగా కనబడతాడు. అయితే గర్భగుడిలో ఉండే విష్ణుమూర్తికే పూజ చేస్తారు. అర్థమవుతుంది కదా? నిజమైన శక్తి ఎక్కడుంది? కేంద్రంలో ఉంది. ఆ శక్తిని అనుభవించాలంటే గురుగారు మళ్ళీ అక్కడికే తీసుకొస్తారు. గురుగారు, ధ్యానించు, ధ్యానము చేయి, ఆ శక్తి. వింటున్నారా? రియల్ విత్ మీ? యా. సో ఇంకొక సూత్రం అందే కంప్లీట్ చేసేది. నెక్స్ట్ సూత్రం వచ్చి వితర్క ఆత్మజ్ఞానం. చూడండి, ఆత్మజ్ఞానం మనం దాని గురించి తెలుసుకోవాలంటే వితర్కాన్ని ఉపయోగించాలి. ఇక్కడ 3 రకాలైన తర్కాలు ఉన్నాయి. ఒకటి తర్కము, వితర్కము, కుతర్కము. తర్కము, వితర్కము, కుతర్కం. తర్కం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఈ వస్తువు ఏమిటి, దాని లోపల ఏముంది, ఈ ఈ వస్తువు ఏమిటి, ఇది తెలుసుకోవడం. విజ్ఞానంలో ఇది చాలా ముఖ్యం. లాజిక్.
విజ్ఞాని తెలుసుకునేవాడు ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వస్తువులో ఏముంది, ఆ వస్తువులో ఏముంది, ఇంకో వస్తువులో ఏముంది, ఇది తెలుసుకోవాలంటే తర్కం ఉండాలి మనకు. లాజిక్తో చూడాలి, లోపలికి వెళ్ళి బుద్ధి ఉపయోగించాలి. కుతర్కం అంటే ఏమిటి? అన్నిట్లోనూ దోషం వెతకడం. ఒక మంచి ఉద్దేశంతో ఎవరో పని చేస్తున్నారు, దాంట్లో కూడా దోషం వెతకడం. ఈ కుతర్కం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. మూడవది వచ్చి వితర్కము. వితర్కం అంటే ఏమిటి? విశిష్టమైన తర్కము, విశేషమైన తర్కము. ఇది ఉండాలి మనకు. ఇప్పుడు ఎవరితోనో మనస్తాపం అయింది మనకు, వాళ్ళతో ఓ మాట అనుకున్నాం, మనసుకు కలత చెందింది. ఆ తర్వాత ఓ వారం రోజులు అయిన తర్వాత వాళ్ళు కొంచెం స్వీట్స్, ఓ పూలు అన్నీ పట్టుకొచ్చారు మన దగ్గర, మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలని. మన దగ్గరకు వస్తే మనం వాళ్ళ మంచి ఉద్దేశంతోనే వచ్చారు మన దగ్గరికి. అయితే మనం ఏం చేస్తున్నాం? ఏదో ఉంది, ఊరికే రాడు, ఏదో ఉంది దీని వెనకాల. ఇది కుతర్కము. ఔరంగజేబు కూడా తర్కం చేస్తూ ఉండేవాడు. అదంతా కుతర్కమే. వాళ్ళ తండ్రిని జైలుకి వేశారు, కారాగృహంలో పెట్టాడు. అప్పుడు చెప్పాడు, ఎందుకు మీ నాన్నగారిని కారాగృహంలో పెట్టావు అంటే, అతను చెప్పిన తర్కం వింటే ఎటువంటి వాడికి కూడా కరెక్ట్ ఇది చెప్పేది అనిపిస్తుంది. అలా చెప్తున్నాడు. ఏమంటే, వయసు అయిపోయింది, నోటుకొచ్చిందంతా వాగుతున్నాడు, అందుకే కారాగృహంలో పెట్టేశాను. కళ్ళు కనబడవు, ఊరికి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, అతనికి కష్టమే, వచ్చిన వాళ్ళకి కష్టమే. అందుకోసం ఆ, అతన్ని తీసుకెళ్లి కారాగృహం. అతనికి ఏం కావాలి? ప్యాలెస్లో ఉండేదంతా కారాగృహంలో ఇచ్చాను అతనికి. టైం టు టైం భోజనం పెడుతున్నాం. ఓకే, ఏం కావాలి? అక్కడే విశ్రాంతి తీసుకొని. అంటే తండ్రిని జైల్లోకి వేశాడు అతను, కారాగృహంలో పెట్టాడు. దాన్ని సమర్థించుకోవడం ఎలాగా? తర్కము, ఆ లాజిక్, దాన్ని కుతర్కం. జైల్లో పెట్టానని ఒప్పుకోవట్లేదు. ఇంకోటి ఇంకో విషయం చెప్పాడు. ఇప్పుడు భగవద్గీత ఎందుకు ఉండాలి? కాల్ చేద్దాం అని చెప్పాడు. ఎందుకుండే? ఖురాన్లో ఉండేదంతా భగవద్గీతలో ఉంది కదా, మరి భగవద్గీత ఎందుకు ఉండాలి? ఖురాన్ ఒకటి చాలు కదా ఈ ప్రపంచానికి, ఏదైనా ఒక పుస్తకం చాలు. ఇలా రకరకాలైన ఒక తర్కముతో ఆ, ఇటువంటి వాళ్ళు చాలా మంది తగులుతారు మనకు సమాజంలో. కుతర్కము, అన్నిటినీ కుతర్కముతో చూడటం. ఇంకొకటి విందామా? వింటున్నారు కదా. ఆ, ఇంకోటి ఏమంటే, తర్కానికి ఒక ప్రామాణికత లేదు. దేన్నైనా తర్కంతో సిద్ధం చేయొచ్చు మనం. ఈ స్కూల్లో, కాలేజీల్లో ఎస్ఏ రాయమని చెప్తారు. జగదీష్ శాస్త్రి చాలా మంచివాడు అని ఒక ఎస్ఏ రాయమని చెప్తాడు. ఇంకోటికి జగదీష్ శాస్త్రి ఏం పనికిరాని వాడు అని, దాన్ని కూడా, అది అక్కడ కూడా తర్కం. చూడండి, దాన్ని కూడా మీరు సిద్ధం చేయొచ్చు. ఏం పనికిరాని వాడు అనేది కూడా కావాలంటే ఒక 20 పేజీలు రాసేయచ్చు. బాగా పనికొస్తాడు అని కూడా రాయొచ్చు. తర్కం ఎక్కడైనా జోడించవచ్చు. దానికి ప్రామాణికత అనేది లేదు తర్కముకు. రెండిటికి ఎవరు బాగా రాస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు అక్కడ. అర్థమైంది? ఓ, దీనికన్నా బాగా రాశారు వాడు. పర దాని పరంగా రాసినా డబ్బులు, దానికి విరోధంగా రాస్తే ఇంకా. ఇది తర్కకు ఒక నిష్ఠ అనేది లేదు తర్కానికి. అందుకే గురుగారు ఏం చెప్తారంటే, కుతర్కము నుంచి మనిషి ప్రయాణం అధోగతి వైపు వెళుతుంది. తర్కము నుంచి పైకి రావచ్చు, కిందికి పోవచ్చు మనము జీవితంలో. ఈ ప్రపంచంలో వితర్కం చేసేవాళ్ళు దొరుకుతారో లేదో తెలియదు, కానీ కుతర్కం చేసేవాళ్ళు అడుగడుక్కు దొరుకుతారు. అందరూ వాళ్ళ ముక్కుకు నేరంగా మాట్లాడుకుంటారు. కుతర్కం చేసేవాళ్ళు చూడండి, వాళ్ళదే ఒక డిక్షనరీ రాసుకుంటారు. వాళ్ళకి కావలసిన పదాలు, దానికి కావలసిన అర్థాలన్నీ వాళ్ళే తయారు చేసుకుని, వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, అయినా కూడా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడం, ఇది కుతర్కానికే సాధ్యం. తర్కము నుంచి విజ్ఞానం యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగాలంటే వితర్కమే కావాలి. విశిష్టమైన తర్కము. విశిష్టమైన తర్కం ఏం చేస్తుంది? అన్నిటినీ ఒకటిగా తీసుకొస్తుంది. ఓకే, చాలా కూలంకుషంగా రహస్యం ఏదన్నా ఉంటే దాన్ని కూడా చూస్తుంది. ఇది ఆత్మజ్ఞానం. తర్కం యొక్క పరాకాష్టే ఆత్మజ్ఞానం. ఇది గురుగారు చెప్తున్నారు. ఇప్పుడు గణపతిని చూస్తాం, ఇంకా వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వస్తే ఎంత పెద్ద పొట్ట, తలపైన ఏనుగు తల,
పెద్ద పెద్ద చెవులు, ఒక చేతిలో పాశము, ఇంకొక చేతిలో అంకుశము, ఇంత పెద్ద శరీరానికి ఇంతింతే కళ్ళు, అంత పెద్ద శరీరానికి ఓ చిన్ని ఎలక, దీనిపై ఎలా పోతాడు? కుతర్కలు ఏం చెప్తారంటే, హే హే, మీకేంది, మీ ఇలా ఉంటారు మీ దేవుళ్ళు అని అంటారు వాళ్ళు. వితర్కం గురుగారు ఏం చెప్తారంటే, అది దీన్ని కాస్త లోపలికి వెళ్ళి చూస్తే, పెద్ద పొట్ట అంటే ఉదారతకు అది ఒక చిహ్న. పొట్టని ఆ, ఏమి పాముతో కట్టేసిన. పాము ఏమిటి? ఎరుక ఒక సింబల్. ఏనుగ మొహం ఎందుకంటే ఏనుగ ఇస్ ద ఇంటెలిజెంట్ ఒక అనిమల్ అని చెప్తారు. ఓకే, అది బుద్ధికి ఒక చిన్ని చిన్ని కళ్ళు, ఏ విషయాన్నైనా చాలా లోతుగా చూడడానికి చిన్ని చిన్ని కళ్ళు. పెద్ద పెద్ద చెవులు, పనికిరాని మాటలన్నీ చెవులతో కొట్టేస్తారు. ఓకే. అంకుశం, పడుకుని ఉన్నవాడిని కుచ్చి కుచ్చి లేచి లేపుతాడు. చాలా స్పీడ్గా పోయేవాడిని అంకుశంతో వేసి లాగుతాడు. బ్రేక్ ఉండాలి, ఎక్సలేటర్ ఉండాలి కదా. ఓన్లీ ఎక్సలేటర్ ఉంటే వాడు ఎక్కడో పోయి గుద్దేస్తాడు. దానికి బ్రేక్ కూడా కావాలి. అందుకోసం బ్రేక్, పడుకున్న ఎవడు తమో గుణంలో మునిగి ఉంటాడో వాడిని కుచ్చి కుచ్చి లేపి పంపిస్తాడు. ఏ లేయి పో, ముందుకు పో అని. చాలా ఫాస్ట్గా పోయేవాడిని అంకుశం వేసి లాగుతాడు. అంత పెద్ద శరీరానికి ఎలకెందుకు? ఎలక ఏం చేస్తుంది? దేన్నైనా కత్తిరించేస్తుంది కదా. అహంకారాన్ని కత్తిరిస్తుంది. ఇది లోపల ఉండే రహస్యము. ఇది వితర్కము. వితర్కము నుంచి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అర్థమవుతుంది కదా. సో సో ఇన్ని సూత్రాలు చాలు ఈ రోజుకి. 8:45 అయింది. ఓకే. సో రేపటికి ఇంకొక సూత్రం అనేది రేపటి చూద్దాం. రేపు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓం నమ శివాయ.